మహిళా సంఘాలు మీకు అండగా ఉన్నాయి బాగా. చిన్నకొప్పలో కానీ మన తండలో కానీ పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఆ రోజు మీరు ఏకగ్రీవమైన రోజు రావడం జరిగింది. మీకు మద్దతు చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మహిళా సంఘాలు వచ్చేసి అందరూ అనితే కావాలని చెప్పింది. అదే మహిళా సంఘాలకు బ్యాంకులో పోయి 0 వడ్డీ రావడానికి సహకారం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 10 సంవత్సరాల కాంచి పెండింగ్ లో ఉందండి ఆ బ్రిడ్జి సమస్య. మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మీ టైంలో మీ సర్పంచ్గా మీ ఆధ్వర్యంలో చేస్తారా? ఇది చేస్తాం సార్. ఎమ్మెల్యే ద్వారా మేము కూడా అడుగుతాం, చేస్తాం. మేము కూడా సహకారం చూపెడతాం. ఇప్పుడు మీరు పాతాండ ఉన్నది, పినకొట్ల నుంచి పాతాండ కానీ ఈ పాంతాటకు సంబంధించిన గ్రామంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు రోడ్లు లేవు సార్, వ్యాన్ వస్తలేదు, గ్యాస్ బండి వస్తలేదు, అట్నే మాకు తాగునీరు లేదు, అంబులెన్స్ వస్తలేదు, నల్లాలు బాగలేవు, డ్రైనేజీ బాగలేదు, ఏది బాగలేదు. మేము కూడా ఎమ్మెల్యే ద్వారా సహకారం చేయాలని కోరుకుంటున్నాం. భద్రునాయకు ఇక్కడ ఉన్నారు, మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రమాణ స్వీకారం తర్వాత మరి ఏమేం చేయబోతున్నారు ఈ కార్యక్రమాలు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రునాయకులు చెప్పండి బ్రదర్, మీరు ప్రమాణ స్వీకారం తర్వాత ఏమేం చేయబోతున్నారు? ఇప్పుడు ఊర్లో డ్రైనేజీ సిస్టమ్ బాగలేదు, రోడ్లు బాగలేదు, మళ్ళీ కరెంట్ సిస్టమ్ కూడా బాగలేదు. చిన్న కొత్తపల్లి నుంచి పెద్ద కొత్తపల్లి పోయే దారి మంచిగా లేదు, నాగారం పోయే రోడ్లు మంచిగా లేవు, మళ్ళా సూరిపల్లి దారి మంచిగా లేదు. మా తండలో దగ్గర ఒక 15 గడ్డి గుడిసెలు ఉన్నాయి, అవి ఇల్లు లేవు. ఇంకోటి ఒక సీసీ రోడ్లు కూడా చక్కగా లేవు, మళ్ళీ వీధి లైట్లు చక్కగా లేవు, పోల్లు చక్కగా లేవు. ఇవి అన్నీ మా ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇవన్నీ పనులు చేస్తానని అందరికీ హామీలు ఇస్తూ, ఇది గ్రామ ప్రజలకు అందరికీ నా పేరున ఉన్న నాయకులు అందరూ, రంజిత్ రెడ్డి కావచ్చు, గ్రామ ప్రజల లీడర్లు కావచ్చు, అందరికీ నా పేరున ధన్యవాదాలు. ఇప్పుడు బ్రదరు ఇక్కడ మనకు ఏకగ్రీవం జరిగింది. చిన్న కుర్పలు గత 30-40 సంవత్సరాల నుంచి ఏకగ్రీవం, ఎప్పటికీ గొడవలు ఉంటాయి, ఎప్పటికీ అంతా డిస్టర్బెన్స్ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఏకగ్రీవం కావడానికి గల కారణాలు ఏంటి, ఎట్లా సాధ్యపడదు? జనాలు అందరూ కలిసి వ్యక్తి మంచోడు అని చెప్పి, ఏదైనా పని చేస్తాడని చెప్పి, 2 జేసీబీలు ఉన్నాయి, ప్రజల్లో మంచి పని చేస్తాడు, ప్రజలు కలిసి తిరుగుతాడు అని చెప్పి అందరూ జనాలందరూ, ఊరు మొత్తం ప్రజలందరూ ఆలోచించి ఏకగ్రీవంగా చెప్పారు. చిన్న కుర్పలు కానీ తండావాసులు కానీ హైదరాబాదు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ యువకులు ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం, మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ వద్దు, ఇనాల్మెంట్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ వస్తుంది, గ్రామాలు డెవలప్ అయితే తండాలు డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనకు అందరు ఇక్కడ తొలిత మండల 39 గ్రామ పంచాయతీల చిన్న కుర్పలు ఫస్ట్గా ఏకగ్రీవం కావడం జరిగింది. మరి యూత్ ఏ విధంగా మీ కాడికి వచ్చి ఎలాంటి మీకు సహకారం అందించడం జరిగింది? యూత్, చిన్న కొప్పలు యూత్, చిన్న పెద్దలు ప్రజలందరూ సహకరించారు. హైదరాబాద్ ఉన్న జాబర్స్లు కావచ్చు, యూత్ పిల్లగాళ్ళు కావచ్చు, యూత్ లీడర్లు కావచ్చు, ఉన్న చిన్న కొప్పల కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు అందరూ సహకరించి నువ్వే ఏకగ్రీయంగా నువ్వు సర్పంచ్గా ఉండమని చెప్పి అందరూ సహకరించి నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఇప్పుడు అందరి సమక్షంలో మీకు అన్ని రకాలుగా మీకు అవకాశం రావడం, గౌరవం మీకు వచ్చింది. ఈ గౌరవాన్ని 5 సంవత్సరాలు తూచా తప్పకుండా మీరు గ్రామాన్ని, తండాలు కూడా అభివృద్ధి చేయడానికి మీరు మనస్ఫూర్తిగా అంగీకరించారా? ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రజలతోటి చేస్తే ఊరు బట్టి ఉంటాను. ఊళ్ళో ఎవరికి ఇప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఒక్కరి నుంచి కూడా ఒక మాట అనిపించుకొని, అది ఆ గ్రామ పంచాయతీ ఫండ్స్ కావచ్చు, ప్రతి ఆ ఊరిని ఖర్చు పెడతాను. ఎలాంటి అవకతవకలు లేవు, ఇలాంటి ప్రాబ్లం వచ్చినా అన్ని నా హామీలతోటి ముందుకు నడుస్తాను. ప్రజలందరినీ సహకరిస్తాను, నన్ను అందరూ కలిసి సహకరించాలి.